బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనను సుమోటోగా తీసుకుంది కర్ణాటక హైకోర్టు. మధ్యాహ్నం 2:30 ధర్మాసనం విచారించనుంది. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఘటనకు బాధ్యులు ఎవరో ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించలేదు. మరోవైపు ఈ విషాద ఘటనపై 15 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఊహించని విషాదంలో 11 మంది చనిపోయారంటూ రిపోర్టును పోలీసులు రెడీ చేశారు. మరోవైపు ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కేసు పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్సీబీ విజయోత్సవంలో 11 మంది చనిపోగా 8 మందికి పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. చెప్పాలంటే చిన్నస్వామి స్టేడియాన్ని 35,000 కెపాసిటీ, కానీ నిన్న స్టేడియానికి 1,00,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. ఘటనకు ఫ్రీ టికెట్లు, గేట్లు మూసివేత, లాఠీ చార్జీ కారణమనే కారణాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 7వ నంబర్ గేట్ వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ అంటూ వదంతులు రావడంతో కొందరు ఆ గేటు వైపు వెళ్లినట్లు సమాచారం. ఇక గేట్లు మూసి టికెట్లు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిన్న ఆర్సీబీ విజయోత్సవంలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 మహిళలు, 1 బాలుడు ఉన్నాడు. ఇక మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. అదేవిధంగా మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. గాయపడ్డ వారికి 50,000 పరిహారం ప్రకటించారు ప్రధాని మోడీ. ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಿಕಿತ್ಸೆ ಖರ್ಚನ್ನ ಸರ್ಕಾರನೇ ಭರಿಸ್ತದೆ. ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಅಫ್ಕೋರ್ಸ್ ಬೌರಿಂಗ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಫ್ರೀ ಆಗಿ ಎಲ್ಲರಿಗೂ ಉಚಿತವಾದಂತ ಚಿಕಿತ್ಸೆ ಕೊಡ್ತೀವಿ. ಎಲ್ಲ ಗಾಯಾಳುಗಳಿಗೆ 33 ಜನ, ನನಗೀಗ ಅಂಕಿಅಂಶಗಳ ಪ್ರಕಾರ 33 ಜನ, 11 ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಈ 33 ಜನರು ಕೂಡ ಅದೃಷ್ಟವಶ ಕೆಲವರು ಔಟ್ ಪೇಷಂಟ್ ಆಗಿ ಹೊರಟೋಗಿದ್ದಾರೆ, ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ಕೊಂಡು ಹೊರಟೋಗಿದ್ದಾರೆ. ಅವರು ಸೇರಿಸಿದ್ರೆ 47 ಜನ. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಯಾರ್ಯಾರು ಇಂಜುರಿ ಆಗಿದೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನನಗೆ ಡಾಕ್ಟರ್ಗಳ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಅವ್ರು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ದೇರ್ ಆಲ್ ಔಟ್ ಆಫ್ ಡೇಂಜರ್. ಆಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಬೇರೆ ರೀತಿ ಎಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಮತ್ತೆ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲನೂ ಕೂಡ ಸರ್ಕಾರನೇ ಮಾಡಿಕೊಡ್ತದೆ. ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತ ದುರಂತ. ಯಾರು ಈ ಕಾಲ್ ತುಳಿತದಲ್ಲಿ ಪ್ರಾಣ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ ಅಂತೇಳಿ ಸರ್ಕಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತದೆ. ಅವರ ಕುಟುಂಬ ವರ್ಗದವರಿಗೆ ಬೇಕಾದ ಬಹಳ ಜನ ಯುವಕ ಯುವತಿಯರು, ಕೆಲವು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಸೊ ವಾರಸುದಾರರಿಗೆ, ಅವ್ರ ಪೋಷಕರಿಗೆ ಅವರ ಸಾವಿನ ದುಃಖವನ್ನು ಭರಿಸ್ತಕ್ಕಂತ ಶಕ್ತಿ ಕೊಡ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ಜೊತೆಗೆ ಒಂದು ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎನ್ಕ್ವೈರಿನೂ ಕೂಡ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ವಿ. ಯಾರು ತಪ್ಪಿತಸ್ಥರಿದ್ದಾರೆ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ತಗುತ್ತೆ. ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತವಾದಂತ ಬೆಳವಣಿಗೆ. ದೇರ್ ಆರ್ ಸ್ಮಾಲ್ ಗೇಟ್ಸ್. ದಿ ಪೀಪಲ್ entered through the gates. They have broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000 people.
Only 35,000 seats are there. But 2 to 3 lakh people. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, విషాదం తర్వాత వేడుకలు ఎందుకు కొనసాగించారు? నిన్న జరిగిన ఘటన పైన కూడా కర్ణాటక హైకోర్టు సుమోటోగా ఈ యొక్క కేసును కూడా స్వీకరించింది. మధ్యాహ్నము 2:30కు దీనిపైన కూడా విచారణ కొనసాగిస్తామని చెప్పి కూడా కర్ణాటక హైకోర్టు కూడా దీనికి సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి నిన్న ఘటన ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ఆర్సీబీ నిన్న ఐపీఎల్ ఫైనల్లో ఈ యొక్క కప్పు గెలవడం నేపథ్యంలో నిన్న దీనికి సంబంధించి ఒక విక్టరీ పెరేడ్ కూడా నిర్వహించారు చిన్నస్వామి స్టేడియంలో. ఈ యొక్క పెరేడ్ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ 35,000 సంబంధించిన ఒక కెపాసిటీగా ఈ యొక్క స్టేడియం కూడా ఉంది. కానీ అక్కడ మాత్రం లక్షల మంది ఒక్కసారిగా రావడంతోనే ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. మొదటగా చూస్తే మాత్రము ఈ యొక్క చిన్నస్వామి స్టేడియం వద్ద 7వ గేటు వద్దగా ఫ్రీ పాసులు ఇస్తున్నారని చెప్పి కూడా ఒక వదంతము రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా 7వ గేటు వద్ద కూడా చేరుకున్నారు. మరోవైపు చూస్తే టికెట్లు ఉన్న వారిని కూడా లోపలికి పంపించకపోవడంతో కూడా కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఒక్కసారిగా గేట్లు తెరడంతో టికెట్ ఉన్నవారు లేని వారంతా కూడా స్టేడియంలోకి దూసుకెళ్లిపోయారు. అయితే దూసుకెళ్లిపోయిన నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తొక్కుంటూ వెళ్ళిపోవడంతోనే 11 మంది చనిపోయారు. 11 మందిలో 4 మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా మనకు దీనికి సంబంధించి ఒక పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ లో మాత్రము దీనికి సంబంధించి 11 మంది చనిపోయినట్లుగా ఒక పేర్లు కూడా నమోదు చేశారు. మరోవైపు ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కానీ ఎవరిని కూడా బాధ్యులుగా మాత్రము ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యత ఉంటుందనేది మాత్రము విపక్షాల పై నుంచి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా మనకు వినిపిస్తుంది. అయితే మరోవైపు సీఎం ఇప్పటికే దీనిపైన 15 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపి ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా నివేదిక ఇస్తే మాత్రము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇదంతా కూడా ఎవరి తప్పిదం అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము పోలీసులు కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఒక 1,00,000 మంది వచ్చినప్పుడు 5,000 మంది పోలీసులు మాత్రము సరిపోదు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అతి తక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఇందులో పోలీసులకు సంబంధించి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి పోలీసుల పైన ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా అనే దానిపైన దీనికి సంబంధించి కొంత మనకు వివరణ రావాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపు ఇటు చనిపోయిన ఘటన తొక్కిసలాట జరుగుతుండగా మరోవైపు స్టేడియంలో మాత్రము విక్టరీ పరేడ్ కూడా నిర్వహించారు. అంతేకాకుండా క్రికెటర్స్ తో వివిఐపీలు వాళ్ళతో సెల్ఫీ ఫోటోస్ కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దానిపైన కూడా దీనికి సంబంధించి ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు హైకోర్టులో దీనికి సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక హైకోర్టు యొక్క కేసును సుమోటోగా తీసుకుంది కాబట్టి ఇందులో ప్రభుత్వం సంబంధించి ఏ విధంగా ఈ యొక్క వాదనలు వినిపిస్తారు, అసలు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఫ్రీ పాసులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వివిఐపి పాసులకు సంబంధించి కావచ్చు, ఇవంతా కూడా విచారణ కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30కు యొక్క విచారణ కూడా ప్రారంభం కానుంది. అప్పుడు ఎలాంటి ఆసక్తికర సంబంధించిన వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, 35,000 కెపాసిటీ ఉన్న ఒక స్టేడియానికి లక్షల మంది తరలి వచ్చారు. మరి ముందుగా పోలీసులు ఇది గ్రహించలేకపోయారా, లేకపోతే ఈ మొత్తం ఆర్గనైజేషన్ కరెక్ట్ గా లేదు అంటే ఇంతమంది చనిపోవడానికి కారణము అధికారుల నిర్లక్ష్యమా, పోలీసుల నిర్లక్ష్యమా, ఇలా ఇది జరగడానికి కారణం ఏంటి? నుంచి ఇంతమంది వస్తారని చెప్పి కూడా పోలీసులు ముందుగా వారికి కూడా ఊహించలేని పరిస్థితులు చూస్తున్నాము. ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇంతమంది వస్తున్నారు, దానికి సంబంధించి భద్రత ఎంత ఉండాలి అనేది మాత్రము పూర్తిగా ఇందులో ఎవరైతే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారో వారి నుంచి ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ లో భాగంగా చూస్తే కేవలం చిన్నస్వామి స్టేడియానికి 35,000 మంది కెపాసిటీ కాబట్టి అంతే మంది వస్తారా, అతి తక్కువ మంది దీనికి సంబంధించి వారు పర్మిషన్ తీసుకున్నారని దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వీరు పర్మిషన్ తీసుకున్న నేపథ్యంలోనే పోలీసులు అదే విధంగా కూడా భద్రత ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మాత్రము పర్మిషన్ కంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా దీనికి సంబంధించి చూడడానికి కూడా ఒక స్టేడియంకి పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు కూడా వారిని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇంత లక్షలాది మందికి కేవలం 5,000 మంది పోలీసులు సరిపోరు కాబట్టి దీనికి సంబంధించి
వారి పైన కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే నిన్న జరిగిన యొక్క స్టేడియంలో తొక్కిసలాటకు సంబంధించి ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది మాత్రము ప్రధానంగా దీనిపైన చాలా ఆసక్తిగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. దీన్ని రాజకీయం చేయొద్దు, ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులుంటే వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే కర్ణాటక సీఎం కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పవన్, కెపాసిటీ 35,000 మెంబర్స్ అయితే 5,000 మంది పోలీసులతో భద్రత ఏ విధంగా సరిపోతుంది అనుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ ఎలా స్పందిస్తోంది? దీనిపైన పోలీసులు మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికీ మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 8 మందికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అంతేకాకుండా ఈ యొక్క అంశం పైన పూర్తిగా ప్రత్యేకంగా టీమ్స్ గా ఏర్పాటు చేశారు. పూర్తిగా దీనికి సంబంధించి ఘటన పైన కూడా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు సీసీ ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ కూడా సేకరిస్తున్నారు. పూర్తిగా దర్యాప్తు తర్వాత మీడియాతో కూడా పోలీసులు మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే మధ్యాహ్నం మాత్రము 2:30కు కర్ణాటక హైకోర్టుల యొక్క వాదనలు మాత్రం ఏ విధంగా కొనసాగుతాయి అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అయితే ఫ్రీ పాస్లు టికెట్ల విషయంలో అభిమానులకు క్లారిటీ ఉందా? అసలు పర్మిషన్లకు పోలీసులపై ఒత్తిడి ఏమైనా ఉందా? అయితే ఇందులో చూస్తే మాత్రము టికెట్లకు సంబంధించి ఎక్కడా కూడా క్లారిటీ మాత్రం రాలేదు. ఎందుకంటే కొంత ఉదంతులు కూడా వినిపించాయి. ఈ యొక్క పరేడ్ కు సంబంధించి చూస్తే ఫ్రీ పాసులు ఇస్తున్నారని చెప్పి కూడా అక్కడ కొంత ఉదంతులు రావడంతోనే ఈ యొక్క తొక్కిసలాట కూడా జరిగింది. అందరూ కూడా ఫ్రీ పాసులకు అక్కడ ఎగబడ్డారు. అంతేకాకుండా పాసులు ఉన్న వారిని కూడా లోపలికి పంపించకపోవడంతోనే పూర్తిగా గందరగోళ వాతావరణం ఏర్పడినట్లుగా మనకు పూర్తిగా నిన్న సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని నేపథ్యంలోనే ఇలాంటి తొక్కిసలాట జరిగింది. ఇంతమంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ఎవరిని బాధ్యులు చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పవన్, ఒక పక్క మృతదేహాలు తరలిస్తుంటే క్రికెటర్లతో విఐపీలు సెల్ఫీలు కూడా దిగారంట. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఒకవైపు ఈ యొక్క తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, పూర్తిగా విషాదంగా మిగిలింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో లోపల మాత్రం స్టేడియంలో పూర్తిగా దీనికి సంబంధించి ఆ యొక్క సంబరాలు కూడా నిర్వహించారు. క్రికెటర్లతో అందరూ కలిసి వారితో సెల్ఫీలు దిగడము, వారితో ముచ్చరించడము, అంతేకాకుండా సంబరాల్లో మునిగిపోవడంతో పూర్తిగా దీనికి సంబంధించి పూర్తిగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు చనిపోతుండగా మరోవైపు ఇలాంటి సంబరాలు చేసుకోవడం ఏంటి అని చెప్పి కూడా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడంతో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత దీనిపైన ఆలోచనలో కూడా పడింది. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి ముందుగా ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క సంబరాలు ముందుకు వెళ్ళాయి. అయితే ఇలాంటి ఘటనకు సంబంధించి తాము ఊహించలేము అనేది మాత్రము ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క ఎపిసోడ్ కి సంబంధించి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తారు, ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన యాక్షన్ ఉంటుంది, మరోవైపు కోర్టులో దీనికి సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రము కొంత ఉత్కంఠంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్పుడప్పుడు మతి తప్పుతున్నాడా? ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే ఇంగితాన్ని కోల్పోతున్నాడా? మతి మరపు, ఇతర మానసిక రుగ్మతలు వెంటాడుతున్నాయా? వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు త్వరలో నితీష్ బలవంతపు రిటైర్మెంట్ కు దారితీస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి పనులు చేస్తున్నారు. ఇది రాజకీయ విమర్శ కాదు. జనం ముందు నితీష్ చేష్టలు ఆయనకు మానసికంగా ఏదో జరుగుతోందనే చర్చకు తెరలేపుతున్నాయి. అప్పటికప్పుడు అసందర్భంగా పక్కపక్క నవ్వడం, ప్రోగ్రామ్ అయిపోయిందనుకుని చప్పట్లు కొట్టడం, పక్క వాళ్ళని పిలిచి మరీ పరాజకాలు ఆడటం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఏకంగా నరేంద్ర మోడీని పక్కన పెట్టుకుని పీఎం సాబ్ పేరు మర్చిపోవడం పిచ్చి పీక్ స్టేజ్ కి చేరిందనే విమర్శలు వస్తున్నాయి. తానేం మాట్లాడాడో కాసేపయ్యాక అర్థం చేసుకున్న నితీష్ తాను గోక్కుంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో స్టేజి పైనున్న నాయకులు, ముందున్న ప్రజలు నవ్వుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ వయసు 74 ఏళ్లు దాటింది. 15 ఏళ్లుగా బీహార్ సీఎం, అంతకుముందు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ వయసు మీద పడటంతో మతి తప్పుతున్నాడు. మాటలే కాదు, చేతలు సైతం అసందర్భంగా ఉంటున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన స్పోర్ట్స్ మీట్ లో జాతీయ గీతం చదువుతుండగా నితీష్ ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ గీతం చదువుతున్నారు, వద్దు సార్ మీరు మాట్లాడొద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని పక్కన నిల్చున్న ఆఫీసర్ చెబుతున్నప్పటికీ ఏం కాదులే అంటున్నట్లు ఆయన చొక్కా లాగి మరీ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించే సమయంలోనూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన పని అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. ప్రోగ్రాం అయిపోయింది, ఇక బయలుదేరడమే తరువాయి అన్నట్లు భావించి చప్పట్లు కొడుతూ పక్క వారిని పరేషాన్ చేశారు. స్పీకర్ నందకిషోర్ యాదవ్ సీఎం నితీష్ కు సాగి చేసి ఇంకా ప్రోగ్రాం అయిపోలేదు సార్ అని చేతులతో చెప్పాల్సి వచ్చింది. నితీష్ కుమార్ కొన్ని సందర్భాల్లో ఇలా మతిమరుపుతో బాధపడటాన్ని విపక్ష ఆర్జేడీ అస్త్రంగా మలుచుకుంటోంది. యంగ్ లీడర్ తేజస్వి యాదవ్ సీఎం నితీష్ పై సందర్భం వచ్చినప్పుడల్లా వృద్ధనేత పాలించింది చాలు అని విమర్శిస్తున్నాడు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడం, నితీష్ ఇలా తన ఇమేజ్ ని సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటూ ఉండడంపై అధికార ఎన్డీఏలోనూ కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. చెప్పాలంటే నిర్మల్ జిల్లాలో గంజాయి వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు యువత గంజాయి మత్తుకు బానిసగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కలెక్టర్ చెబుతున్నారు. ఇక జిల్లాను గంజాయి రహిత నిర్మల్ గా చేస్తానంటున్న కలెక్టర్ అభిలాష అభినయ్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిర్మల్ జిల్లాకు కలెక్టర్గా వచ్చిన అభిలాష అభినయ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా మొత్తాన్ని గంజాయి రహిత జిల్లాగా చేయాలని చెప్పేసి ఆమె సంకల్పం చేసిండ్రు. ఆ సంకల్పంతో ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా చెప్తారు అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, గంజాయి రహిత నిర్మల్ జిల్లాను చేయడానికి మీరు పూనుకున్నారు, ఏ విధంగా చేస్తా అనుకుంటారు? నిర్మల్ జిల్లా ఒక చరిత్రాత్మక జిల్లా ఉంది. ఒక జిల్లాకి చరిత్ర కాపాడాలి, స్పిరిట్ కాపాడాలి అంటే యూత్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సమాజంలో ఈ ఏజ్లో చాలామంది యూత్ డైవర్ట్ అవుతున్నారు. చాలామందికి డ్రగ్స్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, రకరకాల మందులు అడిక్షన్ అయినవి ఉన్నాయి. ఇది ఒక వరల్డ్ వైడ్ ప్రాబ్లం, ఒక నేషన్ వైడ్ ప్రాబ్లం ఉన్నాయి. మన నిర్మల్ జిల్లాలో అలాంటి ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా మన సొల్యూషన్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా సొసైటీ, రెగ్యులేటరీ అథారిటీస్, రెవెన్యూ, పోలీస్ అందరూ కలిసి చేస్తేనే మన ఒక నిర్మల్ డ్రగ్ ఫ్రీ నిర్మల్. ప్రతి గ్రామ పంచాయత్లో మన కళా జాతర వాళ్ళు ప్రతిరోజు 1 అవర్ ప్రోగ్రామ్, డ్రగ్స్ ఉంటేనే ఏమవుతుంది, రాంగ్ హ్యాబిట్స్ ఉంటేనే ఏమవుతుంది, ఇది అవన్నీ మాట్లాడతారు. దీంతో పాటు అడిషనల్గా మంచిగా ఒక సిటిజన్కి సిటిజన్ డ్యూటీస్ ఏమేమి ఉంటుంది దీని గురించి మాట్లాడతారు. సివిల్ సొసైటీకి ఏమేమి రైట్స్ ఉంటుంది దీని గురించి మాట్లాడతారు. SC ST యాక్ట్, చైల్డ్ మ్యారేజ్, ఇది అవన్నీ అంటే బేసిక్గా సొసైటీలో వచ్చిన అవన్నీ ఈవెల్స్ మీద మన కళా జాతర వాళ్ళు గ్రామ పంచాయత్ వారీగా, మున్సిపల్ వారీగా ఒక నెల ప్రోగ్రామ్ ఇది. ఒక నెల వరకు వాళ్ళు తిరిగి 1 అవర్ 1-2 అవర్స్ ప్రజాతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు మాట్లాడతారు అండ్ ప్రజాకి అవగాహన ఇస్తారు. సో నిర్మల్ జిల్లా అనే సరిహద్దు మొత్తం మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అయితే మహారాష్ట్ర సరిహద్దు నుంచి రవాణా అవుతుంటుంది, దాన్ని ఎలా మీరు కట్టడి చేస్తారు? ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్తో దీని మీద కోఆపరేషన్ తీసుకోవడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మన కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ప్రతిది గ్రామ పంచాయత్లో తిరిగిన ఉన్నప్పుడు మన కమ్యూనిటీ వాలంటీర్స్కి రిజిస్ట్రేషన్ చేస్తాము మన తరఫు నుంచి. ఆ కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా మనకి సలహా సూచన ఇవ్వాలి. ఏదో ఇష్యూ ఉంటేనే, లేకపోతే ఏదో రాంగ్గా వాళ్ళ దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మనకి చెప్తారు. మనం డెఫినెట్గా దీని మీద కూడా చర్య తీసుకుంటాం. పట్టణంలో సర్వసాధారణంగా స్లమ్ ఏరియాలో చాలా ఇది సప్లై ఉన్నది, యూత్ దానికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చర్య చేస్తుంటారు? పట్టణంలో, ఊరిలో ఇది ఒక హ్యాబిట్ లాగే అన్ని చోట చేంజ్ అవుతుంది. అండ్ ఇది ఒక నేషన్ వైడ్ ప్రాబ్లం, ఒక వరల్డ్ వైడ్ ప్రాబ్లం. కానీ దీనికి సొల్యూషన్ ఒక రకంగా ఉండవు. దీనికి రెగ్యులేటరీ సొల్యూషన్ ఉంది, అవేర్నెస్ సొల్యూషన్ ఉంది, స్టేక్ హోల్డర్ సొల్యూషన్ ఉంది. సో రెగ్యులేటరీ మన డెఫినెట్గా మన యాక్ట్స్ ప్రకారం మన రెగ్యులేటరీ యాక్ట్స్ తీసుకుంటాం. పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. సప్లయర్స్ అవన్నీ మీద కూడా వాళ్ళు కఠినంగా చర్య తీసుకుంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఉన్న టీచర్స్, ఉన్న పేరెంట్స్, ఉన్న యూత్ గ్రూప్స్,
వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. సో మన తరఫు నుంచి మనది పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నిర్మల్ జిల్లా సిటిజన్స్ కి రిక్వెస్ట్ పెడుతున్నాను, ఇది మన నిర్మల్ కాబట్టి మన కాపాడాలి కాబట్టి కమ్యూనిటీ వాలంటీర్ ప్రోగ్రామ్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయండి. అది కూడా లింక్ నేను ట్విట్టర్ ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ఏరియాస్ లో ఒక వాలంటీర్ లాగే మనతో పాటు గవర్నమెంట్ చేసిన అన్ని యాక్టివిటీస్లో మీరు కూడా పాల్గొనాలి. అండ్ డెఫినెట్గా మన ఇది జిల్లాకి డ్రగ్ ఫ్రీ చేసేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డ్రగ్ ఫ్రీ చేస్తాము. ఈ మీరు వాలంటరీ కమ్యూనిటీ వాలంటీర్ అందరూ కలిసి డిపార్ట్మెంట్ అందరూ కలిసి మనం నిర్మల్ డ్రగ్ ఫ్రీగా చేయాలని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్. గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణాల కోసం స్థలం కేటాయించింది. ఎక్కడ పడితే అక్కడ మైదానాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగానే మిగిలిపోయాయి. క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేక క్రీడాకారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలలో గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యం పెంచేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. ఆదిలాబాద్, నిర్మల్లోని పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి 3 లక్షల రూపాయల మేర నిధులను ప్రభుత్వం కేటాయించింది. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2 జిల్లాల్లో కలిపి దాదాపు 800 క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. సుమారు ఒక్కొక్క దానికి 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నిధులను ఖర్చు చేసింది. ప్రభుత్వం క్రీడా ప్రాంగణం కోసం ఖర్చు చేసిన లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. లక్షల రూపాయలు కేటాయించి గ్రామీణ యువతలో క్రీడా సామర్థ్యం పెంచేందుకు వీలుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఖోఖో, వాలీబాల్ కోర్ట్, లాంగ్ జంప్, హై జంప్ వ్యాయామం చేసుకునేందుకు వ్యాయామ పరికరాలు, ఇతర క్రీడలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. క్రీడా ప్రాంగణాల పని మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఉపాధి హామీ ద్వారా నిధులను కేటాయించి పర్యవేక్షణ చేసి పనులు పూర్తయ్యాక వాటి బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన క్రీడా ప్రాంగణాలను గ్రామ పంచాయతీ అధికారులతో పాటు మండలంలో పనిచేస్తున్న ఎంపీఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఇతర శాఖల అధికారులు కూడా పట్టించుకోకపోవడంలో నిరుపయోగంగా మారాయి. వాటిలో మండలంలోని ఏ క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుకోలేని విధంగా దుర్భరంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు, మరికొన్ని చోట్ల నీరు నిల్వ ఉండటంతో పాటు రాళ్లు రప్పలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల క్రీడా ప్రాంగణంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం, పశువుల మంద కోసం వాడడం వంటివి చేస్తున్నారు. కొన్ని చోట్ల క్రీడా ప్రాంగణాల్లో చెట్లు, చెత్త చెదారంతో నిండిపోయాయి. అలంకారప్రాయంగానే ఉన్న క్రీడా ప్రాంగణాలను ఇప్పటికైనా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామీణ యువకులను క్రీడలపై ఆసక్తి పెంచుకోవడానికి యువతను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.